అమెరికా తమపై చేస్తోన్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా అటాక్స్ చేసింది సార్. దాంతోపాటు యుఏఈలో ఇండస్ట్రియల్ జోన్ పై కూడా అటాక్స్ చేసింది. సార్, ఈ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతోన్న ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు జరిగిన నష్టం ఎంత సార్? అంటే గల్ఫ్ దేశాలకు ఒక రకంగా ప్రత్యక్షంగా నష్టం. అమెరికా కంటే కేవలం డిఫెన్స్ స్పెండింగ్, మిలిటరీ స్పెండింగ్, కానీ ప్రత్యక్షంగా అమెరికాకు నష్టం లేదు. అమెరికా ఇది దగ్గరలో లేదు కనుక. సో ఇప్పటి వరకు ప్రధానంగా మొదటి రకం నష్టం ఏంటంటే ఆయిల్ ఇండస్ట్రీ. ఈ ఎకానమీస్ మొత్తం ఆయిల్ పైన ఆధారపడిన దేశాలు. సో ఏ స్థాయిలో నష్టము అంటే అట్లీస్ట్ ఈ వార్ స్టార్ట్ అయిన 2 weeksలోనే $15 బిలియన్ నష్టపోయారని అంచనా. $1,500 కోట్ల ఆయిల్ అమ్ముకోలేకపోయారని. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ నిండిపోయి ఉన్నాయి. ప్రొడక్షన్ కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇరాక్ లాంటి కంట్రీ తీసుకుంటే 60% ప్రొడక్షన్ కట్ చేశారు. ఎందుకంటే ఆయిల్ ఏమో స్టోర్ చేసుకోవడానికి బియాండ్ అ పాయింట్ ఫెసిలిటీ ఉండదు. సో ఆయిల్ స్టోరేజ్ని మించి నిండిపోతున్నాయి. అందువల్ల అనివార్యంగా వాళ్ళు ప్రొడక్షన్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇరాక్ లాంటి కంట్రీ తీసుకుంటే ఇరాక్ ఎకానమీకి 90% ఆఫ్ రెవెన్యూ ఆయిల్ పైన, ఇంకో వేరే మార్గమే లేదు వారికి. సో అలాంటి దేశాలు అయితే భారీగా నష్టపోతున్నాయి. సో అందువల్ల మీకు ప్రధానమైన నష్టం ఆయిల్ నుంచి. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ మూసేశాక ఈ గల్ఫ్ నేషన్స్ ప్రధానంగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే ఆయిల్ ట్రేడ్ జరుపుతాయి. ఇప్పుడు మనము ఖతార్ ఉంది ఉదాహరణకు, మన గ్యాస్ ఎల్పిజిలో మోర్ దెన్ 40% మనం ఖతార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఎకానమీస్ ఏ మేరకు నష్టము అంటే గోల్డ్మ్యాన్ సాక్స్ అనే ఏజెన్సీ ఒక అంచనా కూడా ఇచ్చింది. గోల్డ్మ్యాన్ సాక్స్ లాస్ ఎస్టిమేట్ చేసింది. సో దీని ఫలితంగా మీకు ఖతార్ అండ్ కువైట్ అయితే తమ జీడిపిలో 14% నెగిటివ్కి వెళ్ళిపోతుందని. సో 14% జీడిపి ఎగిరిపోతుంది అని. సో మీకు ఈవెన్ సౌదీ అరేబియా కూడా 3% కోల్పోతుంది జీడిపిని. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5% కోల్పోతుందని. ఎందుకు ఈ దేశాలు రిలేటివ్లీ తక్కువ నష్టం పోతున్నాయంటే వీళ్ళకు ఆయిల్ ఎనర్జీ సప్లైకు ఆల్టర్నేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీకు ఖతార్ కువైట్లతో పోలిస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రీరూట్ చేయడానికి, అంటే ఇప్పుడు వార్ ఎఫెక్టెడ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి కాకుండా రీరూట్ చేసుకోవటానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల రిలేటివ్లీ కాస్త తక్కువ నష్టపోతున్నాయి. దాంతోపాటు ఇవి సౌదీ అరేబియా, యుఏ ఎకానమీస్ డైవర్సిఫై ఉన్నాయి, కేవలం ఆయిల్ పైన ఆధారపడలేవు. అందువల్ల వాళ్ళ జీడిపి తక్కువ నష్టపోతుంది, కానీ ఆయిల్ పైన ఎక్కువగా ఆధారపడ్డ దేశాలు ఎక్కువ నష్టపోతున్నాయి. సో మొదటి నష్టం ఎనర్జీ ట్రేడ్ వల్ల. దీని ఇమ్మీడియట్ బెనిఫిషరీ రష్యా. ఎందుకంటే ఎనర్జీ ట్రేడ్లో ఒపేక్ ప్లస్ అంటారు, అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. మీకు ఈ ఒపేక్ దేశాలలో మీకు సౌదీ లెడ్ ఒపేక్తో పాటు రష్యా ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైతే గల్ఫ్ ఆయిల్ అవైలబిలిటీ మా గ్లోబల్ మార్కెట్లో లేదో ఇమీడియట్ బెనిఫిషరీ రష్యా. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ప్రైస్ పెరిగింది, రష్యన్ ఆయిల్కు డిమాండ్ పెరిగింది, రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తున్నారు. రష్యన్ ఆయిల్ కొనమని అమెరికా అధ్యక్షుడు ట్రంపే అందరినీ కోరుతున్నాడు. ఇండియా పైన కూడా శాంక్షన్స్ ఎత్తివేశాడు. సో ఇమ్మీడియట్ బెనిఫిషరీ అనేది రష్యా. లాస్ అయ్యేది అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఈ దేశాలు. ఇది మొదటి లాస్. రెండవ లాస్ ఏంటంటే టూరిజం లాస్. ఇప్పుడు ఈ టూరిజం అనేది అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ గల్ఫ్ ఎకానమీస్లో భాగంగా ఇప్పుడు దుబాయ్ కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాల సిటీస్ కావచ్చు, దే ఆర్ ద బిగ్గెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ప్రపంచంలో గ్లోబల్ టూరిస్ట్ అరైవల్స్కు ఒక ప్రధానమైనటువంటి ప్లేస్. ఇప్పుడు మన దేశం నుంచి కూడా రెగ్యులర్గా దుబాయ్కి వెళ్తూ ఉంటారు, పనిచేసే వాళ్ళుగా టూరిస్టులు కూడా వెళ్తుంటారు. ఎందుకంటే వరల్డ్స్ రిచ్ అండ్ మైటీకి ఒక విలాసవంతమైన జీవితానికి కావలసిన సదుపాయాలని, సౌకర్యాలని ఈ దేశాలు పెట్టుకున్నాయి. సో ఇక్కడ ఏమైనా కొనుక్కున్న ట్యాక్స్ ఫ్రీ,
మీకు అందుకే ఇక్కడ పెద్ద పెద్ద స్పోర్ట్స్ కంటెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే టు అట్రాక్ట్ ద గ్లోబల్ టూరిస్ట్ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు. మ్యాసివ్ హోటల్స్, రెస్టారెంట్స్. సో మీకు ఈ కంట్రీస్ డెలిబరేట్గానే ఆయిల్ పైన ఆధారపడితే లాభం లేదంటూ పెద్ద ఎత్తున తమ ఎకానమీని డైవర్సిఫై చేసుకునే పనిలో పడ్డాయి. సో అందువల్ల దీనివల్ల టూరిస్ట్ అరైవల్స్ టు గల్ఫ్ భారీగా దెబ్బతిన్నాయి. 100 కోట్ల నష్టం. ఎందుకంటే మీకు ట్రావెల్ ప్లాన్స్ అన్నీ తల అటు ఇటు అయిపోయాయి. మీకు హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి, ట్రావెల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మీకు డ్యామేజ్ అయింది. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్, టూరిజం ఎఫెక్ట్ అయింది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇమేజ్ ఆఫ్ గల్ఫ్ దెబ్బతిన్నది. సో ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, సో దీస్ ఆర్ ఆల్ వరల్డ్ టూరిస్టులను ఎందుకు అట్రాక్ట్ చేశాయి, వరల్డ్ పెట్టుబడులు ఎందుకు అట్రాక్ట్ చేశాయి, ప్రపంచంలో ఉన్న సంపన్న వర్గం ఆస్తులు ఎందుకు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా రిపోర్ట్ వచ్చింది, ఇండియన్స్ బయింగ్ హోమ్స్ ఇన్ దుబాయ్ తగ్గిపోతుంది అని. అంటే ఇప్పటిదాకా మీకు ప్రపంచంలో ఉన్న రిచ్ ఏంటంటే ఎక్కడ ఇల్లున్నా గల్ఫ్లో కూడా ఒక ఇల్లు ఉంటుంది, దుబాయ్లో కూడా. సో ఆ దుబాయ్లో ఒక విలా కొనేసుకుంటారు. సో దుబాయ్ ఇది నియర్ కనుక వస్తుంటారు, పోతుంటారు. మీకు వేల విమానాలు ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటాయి. సో గ్లోబల్ ఏవియేషన్ హబ్ కూడా ఇప్పుడు దుబాయ్ కానీ ఖతార్ కానీ గ్లోబల్ ఏవియేషన్ హబ్ కూడా. సో ఎందుకు ఈ బ్రాండ్ ఇప్పుడు మీకు దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అటాక్ జరిగింది. అందువల్ల ఇరాన్ క్యాలిక్యులేటెడ్గా చేస్తున్న అటాక్ ఏంటంటే బ్రాండ్ గల్ఫ్ పైన అటాక్ చేస్తుంది. అంటే వాటిని టూరిస్ట్ డెస్టినేషన్గా, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా, గ్లోబల్ ఏవియేషన్ హబ్గా, సో ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్గా, క్రైమ్ ఉండదు, ప్రశాంతంగా ఉండవచ్చు అనేటువంటి ప్రాంతంని భయకంపితం చేసేస్తుంది. సో ఆ ఫియర్ సైకాసిస్ ఏదైతే క్రియేట్ చేస్తుందో అది బిజినెస్ బ్రాండ్ పైన తీవ్రమైన దెబ్బతీస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. మూడవది. నాలుగవది ఏంటంటే ఇరాన్ జరుపుతున్న అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల భారీ ఎత్తున నష్టం ఎయిర్ డిఫెన్స్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ ఒక డ్రోన్ ప్రయోగిస్తుంది దుబాయ్ పైనో, సౌదీ పైనో, కువైట్ పైనో, ఖతార్ పైనో. ఆ డ్రోన్ కాస్ట్ ఇప్పుడు ఇరాన్ తయారు చేసే షహీద్ డ్రోన్స్ అని ఉంటాయి. ఇవి ఈవెన్ రష్యా వార్ అండ్ ఉక్రెయిన్లో కూడా వాడారు. ఇరాన్ సప్లైడ్ దీస్ డ్రోన్స్ టు రష్యా. ప్రపంచంలో డ్రోన్లు, మిసైల్స్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్లో ఇరాన్ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ. అది మిగతా ఆర్మీ లేదు, ఎయిర్ ఫోర్స్ పెద్దగా లేదు, నావీ పెద్దగా లేదు. కానీ మీకు ఇరాన్కున్న ప్రజెంట్ మేజర్ శక్తి ఏంటంటే డ్రోన్స్ అండ్ మిసైల్స్. ముఖ్యంగా ఈవెన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ 2000 కిలోమీటర్స్ దూరం వెళ్ళే మిసైల్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఈవెన్ రష్యన్ వార్ అండ్ ఉక్రెయిన్ కూడా మిసైల్స్, డ్రోన్ సప్లై చేసిందంటే మీరు ఆలోచించండి. సో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకొని ఇరాన్ మిసైల్స్ను, ఇరాన్ డ్రోన్స్ను, ఇరాన్ ప్రొజెక్టైల్స్ను ఈ సౌదీ కానీ ఇతర గల్ఫ్ నేషన్స్, యుఏఈ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో దీన్ని ఇంటర్సెప్ట్ చేస్తారు. ఎయిర్ డిఫెన్స్ అంటే శత్రు దేశం నుంచి ఏవైనా డ్రోన్లు, మిసైల్స్ వస్తే వాటిని ముందుగానే గుర్తించి రేడార్స్ ద్వారా దాన్ని నిర్వీర్యం చేయడం. ఇప్పుడు మనకు S-400 ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 మిసైల్ డిఫెన్స్ వాడాం, రష్యన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వాడాం. సో ఇవి ఎయిర్ డిఫెన్స్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. ఇవన్నీ కూడా అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వాడతారు, అవి మరీ కాస్ట్లీ. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ తయారు చేసే ఒక షహీద్ డ్రోన్, దాన్ని సూసైడ్ డ్రోన్ అంటారు. ఇది $20,000 to $50,000 ఖర్చు అవుతుంది. కానీ దీన్ని గుర్తించి డౌన్ చేయాలంటే, దీన్ని ఇంటర్సెప్ట్ చేసి దీన్ని పనిచేయకుండా చేయాలి, అటాక్ చేయాలంటే కావలసిన ప్యాట్రియాట్ మిసైల్ ఇది ప్రధానంగా వాడుతుంటారు. మీకు ఈవెన్ అమెరికా రష్యా అటాక్స్ నుంచి యుక్రెయిన్ కాపాడటానికి కూడా పంపింది ఈ ప్యాట్రియాట్ మిసైల్స్. ఈ ప్యాట్రియాట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ అంటారు. ఇది $3 to $4 million ఖర్చు. అంటే ఇరాన్ ఏమో దాడికి $20,000 నుంచి $50,000, $20,000 to $50,000 ఖర్చు పెడితే దాన్ని ఇంటర్సెప్ట్ చేసటానికి, అడ్డుకోవటానికి సౌదీ అరేబియా, యుఏఈ
$30 లక్షల నుంచి $40 లక్షలు, $30 lakh to $40 lakh ఖర్చు పెడుతున్నారు. అంటే 3 to 4 million. ఇక థర్డ్ మిసైల్ డిఫెన్స్ అయితే మీకు అది $1 crore అవుతుంది, $10 million అవుతుంది. సో ఇది అన్ఈక్వల్ వార్ఫేర్ అయిపోయింది. అంటే అసిమెట్రిక్ ఎండ్యూరెన్స్ అంటారు. సో అన్ఈక్వల్ వార్ఫేర్ ఏంటంటే మీకు బలహీనుడు కూడా బలవంతుడి పైన జరిపే వార్ను అన్ఈక్వల్ వార్ఫేర్ అంటారు. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. మీరు ఓ BMW కారులో పోయేవాడికి సైకిల్ మీద పోయేవాడికి ఘర్షణ అవుతుంది. సో సైకిల్ మీద పోయేవాడు ఎక్కడో చాట్లో దాక్కుని అక్కడ ఆయిసురుతాడు BMW పైన. ఏమవుతుంది? BMW గ్లాస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఒక అద్దం పలిగినా కూడా బోల్డ్ కాస్ట్ అవుతుంది. సైకిల్లో ఏం చేయగలుగుతాడు? టైర్ ఇరగొట్టాడా? ఏం చేయగలుగుతాడు సైకిల్? సో దీన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. సో ఇరాన్ జరుపుతున్న అసిమెట్రిక్ వార్ఫేర్ పైన వల్ల సౌదీ పైన, యుఏఈ పైన భీకరమైన కాస్ట్ పడుతుంది. ఇది ఫోర్త్. ఫిఫ్త్ ఏంటంటే లాంగ్ టర్మ్. మీరు గమనించండి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని గల్ఫ్ నేషన్స్ ఈ వల్ల వాళ్ళకు కలుగుతున్న మిలిటరీ ఎక్స్పెన్సెస్. రేపు అమెరికా ఈ డబ్బులన్నీ తీస్తుంది. మీకు ఉక్రెయిన్ వార్లో రష్యా వార్ అని ఉక్రెయిన్ సపోర్ట్ చేసినందుకు కాను ట్రంప్ ఏమన్నాడు? మీకు కొన్ని $1 billion మేము సాయం చేశాం, అవన్నీ మాకు తిరిగి ఇవ్వాల్సిందే అని ఉక్రెయిన్తో ఒక మినరల్ డీల్ కుదుర్చుకొని ఉక్రెయిన్ ఆ మినరల్ వెల్త్ను అమెరికాకు అప్పచెప్తున్నారు. అందువల్ల ఈ వార్కి అయ్యే ఖర్చులు మీరు మాకు రిటర్న్ ఇవ్వాల్సిందే అని. సో ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ను, జపాన్ లాంటి దేశాలని కూడా మీ పైన మేము పెడుతున్న ఖర్చు రిటర్న్ ఇవ్వాలి అని ట్రంప్ డిమాండ్. సో రేపు ఖచ్చితంగా ఈ వార్ అయిపోయాక మీకు ఈ దేశాల నుంచి పిండి వసూలు చేస్తాడు ట్రంప్. ఇవన్నీ మళ్ళీ రాచరిక ప్రభులు, నియంత్రణ ప్రజాస్వామిక దేశాలైనా తట్టుకోగలుగుతావు, కానీ ఈ దేశాలు వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు కనుక ట్రంప్ ఒత్తిడికి గ్యారంటీగా తలవంచాల్సి వస్తుంది. అంటే పెద్ద ఎత్తున లాంగ్ టర్మ్ కూడా ఈ దేశాలు అమెరికా అంటే ఇవాళ తాము పెడుతున్న ఖర్చే కాదు, అమెరికా పెడుతున్న ఖర్చుకు కూడా వీళ్ళే చెల్లించాల్సి ఉంటుంది, రియంబర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు చూడండి, వారాగినాక ట్రంప్ స్టేట్మెంట్లు మీరు చూస్తారు. సో ట్రంప్ విల్ రీఫండ్ అడుగుతాడు, నేను పెట్టిన ఖర్చులు నాకు ఇచ్చేవంటాడు. సో అది ఫిఫ్త్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. అంటే మామూలు ఇంపాక్ట్ కాదు గల్ఫ్ ఎకానమీస్ పైన. సో గల్ఫ్ ఎకానమీస్ను తీవ్రంగా దెబ్బతీయడం అనేది ఇరాన్ లక్ష్యాల్లో కూడా ఒకటి. ఎందుకంటే ఇరాన్ నేరుగా అమెరికాతో తలపడలేదు. అమెరికాతో ఉన్న డిస్టెన్స్ రీత్యా కానీ ఇరాన్కు ఉన్న మిలిటరీ కేపబిలిటీ అనేది అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. సో అందువల్ల ఇట్ కెనాట్ డైరెక్ట్లీ ఫైట్ విత్ అమెరికాకు వెళ్ళి అమెరికాకు నష్టం చేయగలిగే సామర్థ్యం ఇరాన్కు లేదు. మ్యాక్సిమం అయితే ఇరాన్ ప్రేరిత ఎక్స్ట్రీమిస్ట్ దాడులు జరగవచ్చేమో, కానీ నేరుగా వెళ్ళి అమెరికాను వాన్ చేయడానికి, బెదిరించడానికి మిసైల్స్ను అమెరికా పైన కూడా ప్రయోగించవచ్చు, కానీ సిగ్నిఫికెంట్ మెటీరియల్ డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేయలేదు ఇరాన్. కానీ ఇరాన్ పైన అమెరికా మాత్రం చాలా సిగ్నిఫికెంట్ మిలిటరీ డ్యామేజెస్ ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతుంది. కారణం అమెరికాకున్న మిలిటరీ స్ట్రెంత్ వల్ల. అందువల్ల ఇరాన్ స్ట్రాటజీలోనే ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇంపోజింగ్ ఎకనామిక్ కాస్ట్ ఆన్ ద అమెరికన్ అలైస్. అంటే ఇరాన్ ఉన్న ఈ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలకు ఈ యుద్ధము ఆర్థిక భారం కావాలి. ఇది ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ స్ట్రాటజీలో ఒక కీలకమైన అంశం. అందుకే ఈ దేశాలపైన అటాక్ చేస్తుంది. అమెరికన్ అలైస్ ఇన్ ద గల్ఫ్ రీజన్, అది సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, ఇలా అనేక కంట్రీస్ పైన రిపీటెడ్గా అటాక్ చేయడం ద్వారా ఒక జియో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్ను గల్ఫ్ నేషన్స్ పైన ఇంపోజ్ చేయాలి అని. డెఫినెట్గా ఇజ్రాయెల్ ఒక టార్గెట్ ఉంటుంది, ఇజ్రాయెల్ పైన చేస్తారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే ఇరాన్ ఎత్తుగడగా ఏం చేస్తోందంటే ముందు లో కాస్ట్ వెపన్స్ వాడుతుంది. అంటే డ్రోన్స్, చిన్న చిన్న ప్రొజెక్టైల్స్, మిసైల్స్, వీటిని పడగొట్టడానికే ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు తమ దగ్గర ఉన్న కాస్ట్లీ యాంటీ మిసైల్ డిఫెన్స్ను వాడుతుంది, ప్యాట్రియాట్ కానీ థాడ్ కానీ. సో ఇరాన్ ఎత్తుగడ ఏంటంటే ఇలా ఇంటర్సెప్టార్స్ వీళ్ళ దగ్గర వెంటనే ప్రొడక్షన్ కాదు, రేపు పొద్దున మనకు ప్రొడ్యూస్ కాదు కదా. సో ఇట్ టేక్స్ టైం. సో ఇంటర్సెప్టార్స్ డిమాండ్ అండ్ సప్లైలో గ్యాప్ తేవాలి.
తెచ్చినాక ఇరాన్ అత్యంత శక్తివంతమైన మిసైల్స్ బయటకు తీస్తుంది. చూడండి మీరు, ఆల్రెడీ డాన్సింగ్ మిసైల్ అని అమెరికా మీద ప్రయోగించడానికి సిద్ధపడుతోంది. సో అందువల్ల ఇరాన్ వ్యూహం ఏంటంటే లో కాస్ట్ వెపన్స్ ముందు వాడి ఇజ్రాయిల్ గల్ఫ్ దేశాల ఇంటర్సెప్టార్స్ ను వాడేలా కంప్లీట్ చేసి అవి ఇక సప్లై డిమాండ్ తగ్గట్టుగా లేని సమయంలో అత్యంత శక్తివంతమైన మిసైల్స్ వాడే అవకాశం ఉంది. అంటే ఇరాన్ ఇంకా అత్యంత శక్తివంతమైన మిసైల్స్ ఉపయోగించలేదు అని అంటున్నారు. అదే జరిగితే ఇరాన్ సిగ్నిఫికెంట్ గా కాస్ట్ ఇంపోజ్ చేయగలుగుతుంది. అందువల్ల ఈ వార్లో మీకు గల్ఫ్ దేశాలు డెఫినెట్ గా ఒక పెద్ద విక్టిమ్, వాళ్లకు సాధించేది ఏమీ లేదు. మళ్ళీ ఈ వార్ వల్ల అమెరికాకు పెద్ద నష్టమే ఉండదు. ఏమనంటే కాస్త ఎకనామిక్ కాస్ట్ ఉంటుంది, వాటిని మళ్ళీ గల్ఫ్ దేశాల నుంచి అమెరికా వడ్డీతో సహా వసూలు చేస్తుంది. ఇజ్రాయెల్కు నష్టం ఏమీ లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ వార్ గెలిస్తే తమకు వెస్ట్ ఏషియాలో ఉన్న ఏకైక రెసిస్టెన్స్ అంటే ఒకే ఒక్క ప్రతిఘటన ఇరాన్ నుంచి వస్తుంది. అది న్యూట్రలైజ్ అయిపోతే ఇజ్రాయెల్కు పశ్చిమాసియా పైన తిరుగులేని ఆధిపత్యం వస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్కు నష్టం లేదు. ఇక నష్టం అంతా గల్ఫ్ దేశాలకి. ఎందుకు? ఇవి వారు ఇంత కష్టపడి ఇరాన్ దెబ్బతీస్తే మిగిలేది ఏంటి అంటే ఇజ్రాయెల్ ప్రమాదాన్ని పెంచుకుంటారు. సో అందుకే మొదటి నుంచి గల్ఫ్ దేశాలు వారికి వ్యతిరేకం. అమెరికాను ఒప్పించే ప్రయత్నాలు కూడా చేశాయి. ఎందుకంటే ఇరాన్ ఎలిమినేట్ అయిపోతే, ఇరాన్ ఛాలెంజ్ ఎలిమినేట్ అయిపోతే ఇజ్రాయెల్కు ఎదురే ఉండదు. అప్పుడు ఈ అరబ్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలైనా కూడా ఇజ్రాయెల్ నుంచి ప్రమాదము ఎదుర్కోక తప్పవు. దానికి ఉదాహరణే ఖతార్ పైన ఇజ్రాయెల్ జరిపిన అటాక్. సో మీకు ఖతార్లో హమస్ ప్రతినిధులు చర్చలకు వస్తే ఇజ్రాయెల్ ఏకంగా ఖతార్ పైన అటాక్ చేద్దాం. అమెరికన్ మిలిటరీ బేస్ ఉన్న కంట్రీ, అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం అయినా కూడా ఖతార్ వదలే. ఆ తర్వాతే సౌదీ అరేబియా, ఈజిప్ట్ల చొరవ మేరకు 40 ఇస్లామిక్ కంట్రీస్ కూర్చొని చర్చించాయి. ఆ తర్వాతే సౌదీ అరేబియా పాకిస్తాన్తో డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అంటే గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇరాన్ పైన ఇరాన్ దాడులను ఎదుర్కొంటూ ఇరాన్ బలహీనపరుస్తూ అల్టిమేట్ గా తాము బలహీనపడాలి. అంటే ఇంతకు మించిన సూసైడల్ వార్ ఉంటుందా? ఇది ఆత్మహత్య సదృశ్యం కదా. ఈ వార్లో నష్టపోవాలి, వార్ ద్వారా రిజల్ట్ వల్ల కూడా నష్టపోవాలి. అల్టిమేట్ గా సాధించేది ఏమీ లేదు. ఈ వార్లో ఇరాన్ ఓడిపోతే ఇజ్రాయిల్ తిరుగులేని శక్తిగా మారుతుంది. అలా గల్ఫ్ దేశాల నష్టం. ఈ వార్లో ఇరాన్ గనక బతికి బట్టగలిగి మనుగడ సాధించగలిగితే ఇరాన్ నుంచి వీరికి పర్మనెంట్ ఛాలెంజ్ ఉంటుంది. ఏ రకంగా చూసినా గల్ఫ్ దేశాలు ఆర్ ద కంప్లీట్ లూజ్ సిచ్యువేషన్. అమెరికాకి ఇది విన్ విన్ సిచ్యువేషన్, ఇజ్రాయెల్ కు అవకాశం ఉంది విన్ సిచ్యువేషన్. నష్టపోయేది మాత్రం పూర్తిగా గల్ఫ్ దేశాలు, ఇండిపెండెంట్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వార్ అవుట్కమ్. ఈ యుద్ధ అవుట్కమ్ ఎలా ఉన్నా గల్ఫ్ దేశాలకు నష్టమే. హర్ముజ్ జలసంధిని వాడుకునే దేశాలు అక్కడికి తమ యుద్ధ నౌకల్ని పంపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. సో ట్రంప్ పిలుపునకు నాటో దేశాలు నో చెప్పాయి సార్. నాటో దేశాలు ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. హర్ముజ్ స్ట్రైట్ దగ్గరికి తమ యుద్ధ నౌకల్ని పంపేందుకు నో చెబుతూ ఉన్నాయి, మీతో కలిసి రాలేమని తేల్చేసిన పరిస్థితి. కారణం ఏంటి సార్? ట్రంప్ ఒంటరి అవుతూ ఉన్నారు ఇష్యూ. అంటే నాటో దేశాలే కాదు, ఈవెన్ చైనాను కూడా అడిగాడు. చైనా కూడా రానని చెప్పేసి. సో నాటో దేశాలను అడిగారు, చైనాను కూడా అడిగాడు. అంటే ట్రంప్ వాదన ఏంటి అంటే ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన అమెరికా పెద్దగా ఆధారపడి లేదు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ. అమెరికా కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఎనర్జీ ప్రొడ్యూసర్. కానీ అమెరికాలో కూడా ఎనర్జీ కాస్ట్ పెరిగిపోతున్నాయి. కానీ బట్ కంపారిటివ్లీ అమెరికా కాదు ఎక్కువ నష్టపోయేది, చైనా అండ్ నష్టపోయేది యూరోప్ ఎక్కువ. అందువల్ల మీరు ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూతపడడం వల్ల గల్ఫ్ దేశాల ఎనర్జీ సప్లైస్ పైన మీరు ఆధారపడ్డ దేశాలు కనుక మీకు నష్టము, మాకు కాదు అనేది అమెరికా వాదన. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్ వార్ వల్ల ఆల్రెడీ రష్యన్ ఎనర్జీ సప్లైస్ కట్ ఆఫ్ అయిపోయాయి. ఒకప్పుడు రష్యా ఇస్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ టు యూరోప్. ఇప్పటికీ కూడా కొంత రష్యా నుంచి వార్ టైంలో కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్న మేజర్ సప్లైస్ కట్ ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు రష్యా లేనప్పుడు వాళ్ళ గల్ఫ్ ఒక పెద్ద సోర్స్. అందువల్ల అమెరికా వాదన ఏంటంటే చైనా అయితే బిగ్గెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా. సో మీకు ఈ వార్ వల్ల మీకు నష్టం అవుతుంది కనుక మీరు బాధ్యత తీసుకోవాలనేది ట్రంప్ వాదన.
ఇండియాను కూడా అడిగాడా లేదా తెలియదు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇంకా స్పష్టంగా రియాక్ట్ కాలేదు. కానీ ఈ దేశాలు ఇప్పుడు ఆస్ట్రేలియా స్పష్టంగా రిజెక్ట్ చేసింది. మమ్మల్ని అసలు ఇంకా ఫార్మల్ గా అడగలేదు, ఆ చర్చే లేదు అని చెప్పింది. యునైటెడ్ కింగ్డమ్ కీత్ స్టామర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మాకు క్లియర్ ప్లాన్ ఏంటి చెప్పండి. మీకు యూకే అది అడిగింది, జర్మనీ కూడా అది అడిగింది. మేము ఈ వార్లో దిగాలి అంటే వాట్ ఈస్ ద టైమ్ లైన్, వాట్ ఈస్ ద ఎగ్జిట్ ప్లాన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వార్ అని ఒక చెక్ లిస్ట్ క్వశ్చన్స్ పంపాడు ట్రంప్ క్వశ్చన్స్ పంపితే ట్రంప్ సంగతి తెలుసు కదా. సో యూకే అడిగేది ఓకే మేము వెళ్తాం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. బట్ ట్రంప్ అడిగేది అంటే మీరు కమర్షియల్ షిప్స్ ను కాపాడటానికి వార్ షిప్స్ ఎంబడి ఉండాలి అంటున్నారు. అంటే అర్థం ఏంటి, రేపు డైరెక్ట్ గా యుక్రెయిన్, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ ఏ కంట్రీస్ అయినా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లోకి వార్ షిప్స్ పంపిస్తే నేరుగా ఇరాన్ తో యుద్ధాన్ని దిగినట్లే. సో మాకు సంబంధం లేని వారిలో మేము ఎందుకు దిగుతాము అనేది యూరోపియన్ కంట్రీస్ వాదన, ఈ అమెరికన్ అలైస్ వాదన. మీకు చైనా అయితే ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు, ఎందుకంటే చైనా ఇరాన్ కు అనుకూలంగా ఉన్న కంట్రీ. సో అందువల్ల మీకు ఇరాన్, చైనాకు గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ ఇరాన్ ఆయిల్ వల్ల లాభపడుతున్న దేశం అది. సో అందువల్ల చైనా ఎలాగూ పంపదు. అయినా చైనీస్ కార్గో షిప్స్ కు ఇరాన్ ఎలో చేసింది, అందువల్ల చైనాకు వార్ షిప్ పంపాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇరాన్ చైనా షిప్స్ టార్గెట్ చేయడం లేదు కదా. సో అందువల్ల మీకు యూరప్ కు ప్రధానంగా, జపాన్ కూడా అడిగాడు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇది బిగ్ సపోర్టర్ ఆఫ్ అమెరికా, అయినా కూడా ఆమె రిజెక్ట్ చేసింది, ఎందుకంటే మా కాన్స్టిట్యూషన్ అంగీకరించదు ఇలాంటి యుద్ధాల్లో పాల్గొనడానికి అని. సో ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ట్రంప్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారేమో మొదలు యూకే ఆ ప్రైమ్ మినిస్టర్ ఈ వార్లో చేరటానికి హెజిటేషన్ వ్యక్తం చేస్తే ట్రంప్ ఏమన్నాడు, అసలు ఎవడు అడిగాడు, యూకే అవసరమే ఉన్నది, ఇందులో యూకే చేరితేంది చేరకపోయింది, ఆల్రెడీ వార్ అయిపోయింది, ఇంకా యూకే చేసేదే ఉన్నది అన్నది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మళ్ళీ యూకే సహాయం అడుగుతున్నాడు. యుద్ధం అయిపోయింది, మొత్తం ఇరాన్లో ఇంకేం మిగిలి లేదు అన్నాడు, ఆబ్లిటరేట్ అయిపోయింది అన్నాడు, నేను కావాలనుకున్నప్పుడు ఆపడమే మిగిలింది అన్నాడు, కార్గిల్ మీద ఓన్లీ ఫన్ కొరకు అటాక్ చేసిన అన్నాడు. సో 10 గంటల్లో వార్ ముగించేసినాడు కావాలనుకుంటే అన్నాడు, వార్ లక్ష్యాలు నెరవేరినాయి అన్నాడు. మళ్ళీ మిత్ర దేశాలు అడుగుతున్నాడు. సో ఎందుకు అడుగుతున్నాడు, ఇప్పటి వరకు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గరలోకి అమెరికన్ షిప్సే వెళ్ళినాయి, కానీ ట్రంప్ ఏమంటున్నాడు, ఇతర దేశాలందరూ రమ్మంటున్నాడు. మరి అమెరికన్ నావల్ షిప్స్ ఎందుకు వెళ్ళలేదు? మీకు ఇరాన్ ఎదుర్కొనే ధైర్యం అమెరికాకి ఎందుకు లేదు? అమెరికన్ వార్ షిప్ ని పంపించకుండా, ఎందుకంటే ఇక్కడ అంతా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మీకు ఇండియన్ ఓషన్ లో అమెరికా మిలిటరీ బేసెసే కాదు, ఇక్కడ మీకు యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్, జోర్డాన్, మీకు అంతటా సౌదీ అరేబియా, ఈవెన్ జపాన్, ఒకినావో, ఇన్ని మిలిటరీ బేసెస్ ఉండగా ఆల్రెడీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ లాంటి వార్ షిప్స్ కూడా అక్కడే ఉన్నాయి. అయినా పంపడట, ఇతర దేశాలను పంపమని అడుగుతున్నాడు. అంటే తామెందుకు పంపడం లేదు అంటే ఇరాన్ అటాక్ చేస్తున్న అనుమానంతోనే పంపడం లేదు. ఆల్రెడీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై కూడా ఇరాన్ అటాక్ చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ఇరాన్ అటాక్ చేస్తుంది అసిమెట్రిక్ వార్ఫేర్, నేను ఇంత మొదటి నుంచి చెప్తున్నా. అంటే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పైన ఇరాన్ ఒక చిన్న డ్రోన్ పంపించి దానికి పెద్ద నష్టం కలిగించగలుగుతుంది. ఇరాన్ కున్న కెపాసిటీ ఈ వార్లో ఏంటంటే చిన్న ఖర్చుతో పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. సో మీకు ఆ లెవెల్లో దాడి జరుగుతుంది. అందుకే నేను చాలా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాను, సైకిల్ మీద పోయేవాడు BMW పైన రాయి విసిరితే, మీకు పెద్ద టాప్ కార్ పైన రాయి విసిరితే ఏమవుతుంది, అది నష్టం. ఇప్పుడు ఇరాన్ చేయగలిగింది ఆ రాయి విసిరడం. సో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పైన, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ పైన ఓ చిన్న డ్రోన్తోనో చిన్న మిసైల్తోనో ఇరాన్ డిస్ప్రపోర్షనేట్ డ్యామేజ్ క్రియేట్ చేయగలుగుతుంది. అందుకే అమెరికా నావల్ షిప్స్ వెళ్ళడం లేదు, వార్షిప్. అమెరికన్ వార్షిప్ లో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్కి వెళ్ళాయట, ఇతర దేశాల వార్షిప్స్ రావాలట. సో ఎందుకు ఇది అడుగుతున్నాడు, దీనికి కారణాలు ఏంటంటే బహుశా ఒక రీజన్ ఏంటంటే ట్రంప్ ఈజ్ అండర్స్టాండింగ్, ఎందుకంటే ఈ వార్ అంత తొందరగా ముగిసేది లేదు, ఈ వార్ కాస్ట్ అమెరికాకు కూడా భారీగా పడబోతున్నాయి. అందువల్ల ఈ వాంట్స్ ఇట్ టు బి ద వార్ ఆఫ్ ద వరల్డ్. అంటే అమెరికాకు ఉండే లక్షణం ఏంటంటే తన బాధ ప్రపంచం బాధగా ఉండాలి అని.
సో అందువల్ల ఇతర అన్ని దేశాలను ఈ రొచ్చులోకి లాగడం ద్వారా ఈ వార్ గనక అమెరికాకు అననుకూలంగా ముగిస్తే అప్పుడు ట్రంప్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఘోరంగా దెబ్బతింటుంది. అందువల్ల ఇతర దేశాలను కలుపుకోవడం ద్వారా వార్ను సుదీర్ఘ కాలము జరిగిన వార్ కాస్ట్ షేర్ చేసుకోవచ్చు ఒకటి. రెండవది దీని పొలిటికల్ ఇంపాక్ట్ అవుట్కమ్ కనుక నెగిటివ్గా ఉంటే పొలిటికల్ ఇంపాక్ట్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇది తానొక్కడే కాదు, అందరం కలిసి ఇరాన్ పైన పడుతున్నాము అనే యొక్క వాతావరణాన్ని అమెరికా ప్రజల్లో కల్పించడం అనేది ట్రంప్ లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే ఈ వార్లో మీకు గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుందా అనే చర్చ నడుస్తుంది. ఈవెన్ కార్గిల్ ల్యాండ్ చేతుల్లోకి తీసుకుంటారని. గ్రౌండ్ ఆపరేషన్స్ జరిపేటప్పుడు ఇలా ఉండదు. వందలాది మంది సోల్జర్స్ కావాలి, వేలాది మంది సైనికులు కావాలి. సో వేలాది మంది సైనికుల్ని అమెరికన్ సోల్జర్స్ని పంపిస్తే అమెరికా పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే తన అమెరికన్ సోల్జర్లే చావకూడదు కనుక ఇతరులను కూడా లాగుతున్నాడు. సో అది ఒక మరో ముఖ్యమైనటువంటి అంశం. సో అందువల్ల ట్రంప్ వ్యూహాత్మకంగా మిత్ర దేశాలను రమ్మనంటున్నాడు. ఈ వార్ను ఎక్స్టెండ్ అయితే కాస్ట్ షేర్ చేసుకోవడం ఒక లక్ష్యం, తన పొలిటికల్ ఇంపాక్ట్ నెగిటివ్, ఈ వార్ అవుట్కమ్ నెగిటివ్ అయితే తన పైన పొలిటికల్ ఇంపాక్ట్ తగ్గించుకోవడం రెండవ లక్ష్యం. మూడో లక్ష్యం గ్రౌండ్ ఆపరేషన్స్ కనుక జరపాల్సి వస్తే అమెరికన్ క్యాజువాలిటీస్ను తగ్గించడం. ఈ మూడు కారణాల రీత్యా ఈ వార్లో ఇతర దేశాల సహకారాన్ని కూడా కోరుతున్నాడు. నాలుగో కారణం ఏంటంటే ఈ వార్ వల్ల స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. మీకు అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా ఈ కంట్రీస్ అన్ని ఇరాన్కు మద్దతుగా కనుక నిలిస్తే ఈ వార్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే కాలంలో ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల అమెరికా బ్లేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ వార్ వల్ల కూడా స్ట్రాటజిక్ ఫాలోఅవుట్ను కూడా మినిమైజ్ చేయాలనేది ట్రంప్ నాలుగో లక్ష్యం. అందువల్ల ట్రంప్కు తెలియక అమాయకంగా పిలవడం లేదు. సో ఈ ఐదవ లక్ష్యం ఏంది, ఎవరికి పట్టని వారు నాకెందుకు అని చెప్పి బయటికి రావడానికి కూడా ఒక స్కోప్. అందుకే వీళ్ళు అన్నారు మాకేం సంబంధం, మాకు అసలు ఎనర్జీ సప్లైస్తో ప్రమాదమే లేదు, వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ స్టేట్ ఆఫ్ హార్మోస్, మీరే డిపెండెంట్ అయి ఉన్నారు, మీ కొరకు నేను సహకరిస్తా అంటే మీరెందుకు రారు అంటున్నాడు. సో అందువల్ల ఈ మేబీ ప్రిపేరింగ్ ఫర్ గ్రౌండ్ ఆల్సో. సో ఎవరికి అవసరం లేదు, నాకెందుకు వారు, ఐ షుడ్ ఐ ఫైట్ వార్ ఫర్ అదర్స్ అని చెప్పి బయటకు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల అమెరికన్స్ లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది కదా సార్, మరి భారతీయులు ఎలా స్పందిస్తుంది? అంటే మన దగ్గర ఈ సర్వేస్ ఏమి, మన ఎన్నికల సర్వేలే మనకు మెయిన్ సర్వేలు, నిరంతరం పబ్లిక్ ఒపీనియన్ సర్వేస్ తక్కువ. అప్పుడు అమెరికాలో కంటిన్యూస్ గా పబ్లిక్ ఒపీనియన్ సర్వేస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఇష్యూస్ పైన, అప్పుడు ట్రేడ్ టారిఫ్ల పైన అమెరికన్లు ఏమనుకుంటున్నారు, వార్ పైన అమెరికన్లు ఏమనుకుంటున్నారు అని. మన దేశంలో పొలిటికల్ సర్వేలు, ఎలక్షన్ సర్వేలే ఉంటాయి, వేరే సర్వేలు ఉండవు మన దగ్గర. కంపారిటివ్లీ ఒక ఆథెంటిక్ లార్జ్ సర్వే జరిగినట్టు లేదు. కానీ జనరల్ గా మనకు సమాజంలో మన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు మొదటి ఈ వార్ పట్ల సింపతి లేదు, అమెరికా పట్ల కానీ ఇజ్రాయెల్ పట్ల కానీ. వాస్తవంగా సింపతి ఉండాలి. ఎందుకంటే ఇండియా గత దశాబ్దాలుగా ఫారిన్ పాలసీ క్లియర్ గా అమెరికాకు టిల్ట్ అయింది, అమెరికాకు అనుకూలంగా. అది బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అమెరికా వైపుగా ఫారిన్ పాలసీ ఇండియాది టిల్ట్ అయింది. అమెరికన్ ఎకానమీలో ఇండియన్ స్టేక్స్ పెరిగాయి. ఈ ఐటీ రెవల్యూషన్ తర్వాత మీకు పెద్ద ఎత్తున మన వాళ్ళు అమెరికాలో స్థిరపడము, అమెరికాలో ఉండడము, అమెరికాలో ఉద్యోగాలు, అమెరికాలో లాభపడము, అమెరికాకు వెళ్ళడము గణనీయంగా పెరిగింది. ఈ 40-50 years లో మీకు వియత్నాం వారప్పుడు అమెరికాకు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా భారతదేశం రగిలిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి 12 గంటలకు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ నగరం అంతా, ఉస్మానియా కాదు, హమారా నామ్, తుమారా నామ్, సబ్కా నామ్, వియత్నాం వియత్నాం అని నినాదాలు ఇచ్చారు. అంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అని వియత్నాం వార్కు ఇప్పటికీ మారింది ఏంటంటే ఇండియా ఫారిన్ పాలసీ అమెరికా వైపు టిల్ట్ అయింది, ఇండియన్ ఎకానమీ అమెరికాతో ఇంటెగ్రేట్ అయింది,
ఇండియన్ సొసైటీ అమెరికా వల్ల పెద్ద లాభం కూడా పడుతుంది. సో ఇండియన్ మిడిల్ క్లాస్ డ్రీమ్ ఇవ్వాలి అమెరికాకు వెళ్ళడం అనేది. అందువల్ల సహజంగా మనము ఈ వారనే కాదు, ఏ వారైనా అమెరికాకు అనుకూలంగా ఉండాలి. తర్వాత బీజేపీ రైజ్ తర్వాత ఇజ్రాయిల్ కూడా మనకు ఒక అత్యంత ఫ్రెండ్లీ కంట్రీ. యాంటీ ముస్లిం రెటోరిక్ పెరిగింది, దేశ రాజకీయాల్లో పెరిగిన యాంటీ ముస్లిం రెటోరిక్ కూడా ఇజ్రాయిల్తో ఫ్రెండ్షిప్ ను పెంచింది. ఇది కూడా ఇజ్రాయిల్తో కూడా పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. సో అందువల్ల ఈ కారణాల రీత్యా సహజంగానే ఈ వార్ పట్ల అమెరికా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ ఉండాలి. కానీ లేదు, స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు లేదు అంటే, ఒకటి హూ ఇస్ ద అగ్రెసర్ అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎలా జనరేట్ అవుతుందంటే ఎవరు దాడి చేశాడు, ఎవరు దాడికి గురవుతున్నాడు అనేది చూస్తారు. మీకు గాజా విషయంలోనైనా ఇజ్రాయిల్ కాస్త సానుభూతి ఉండే, 70,000 మంది పైగా పాలస్తీనాలను ఇజ్రాయిల్ ఊచకోత కోసిన గాజా పైన ఇజ్రాయెల్ దాడికి కారణము హమాస్ జరిపిన దాడి. హమాస్ ఇజ్రాయెల్ పై దాడి జరిపి 1,200 మంది అమాయకులు పట్టున పెట్టుకున్నది. సో హమాస్ జరిపిన కిరాతక దాడి వల్ల ఆ తర్వాత నెతన్యాహు ఇజ్రాయెల్ గాజా పైన భీకరమైన మారణ హోమం సృష్టించిన అది న్యూట్రలైజ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ అగ్రెసర్ హమాస్ కనుక. అంటే ఫస్ట్ అంటే ఈ రౌండ్ లో, అంతకు ముందు నుంచి ఇజ్రాయెల్ గాజా పైన ఆక్రమణలు చేయడం లేదంటే అది తెలియదు కదా ప్రజలకు ఏంటంటే ఈ లేటెస్ట్ రౌండ్ లో కనిపించింది ఏంటి, హమాస్ ఫస్ట్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ పైన, ఇజ్రాయెల్ తర్వాత అటాక్ చేసింది అన్నది మాత్రమే ప్రజలకు కనిపించింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఇరాన్ ఈ రౌండ్ లో మీకు ఎక్కడా అమెరికా పైన అటాక్ చేయలే, ఇజ్రాయెల్ పైన అటాక్ చేయలే. మరి అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేశారు? అగ్రెసర్. ఈ అగ్రెసర్ అనేది ఎప్పుడు కూడా సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందంటే, బలవంతుడు బలహీనుడి మీదకి వస్తే మీరు బలహీనుడి పట్లనే సమాజం ఉంటుంది. జనరల్ హ్యూమన్ సైకాలజీ కూడా చూడండి మీరు. మీకు తప్పు స్కూటర్ వాడుతున్నా కారు గుద్దుకుంటే కారునే తిరుగుతారు జనం. మీకు స్కూటర్ కారు యాక్సిడెంట్ జరిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూజ్ మిస్టేక్ ఇది, స్కూటర్ మిస్టేకే కావచ్చు, కానీ జనం కారులో ఉన్నాడు తిరుగుతారు. ఎందుకంటే మన సమాజంలో ఉండేటువంటి ధోరణి. అందువల్ల ఇవాళ రెండవ కారణం ఏంటంటే బలవంతుడు ఎవరు, బలహీనుడు ఎవరు. ఇరాన్ ఏమో ఏకాకైపోయింది, అమెరికా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలు. అమెరికా ఇస్ ఏ డిస్ప్రపోర్షనేట్లీ పవర్ఫుల్ కంట్రీ ఇరాన్. ఇంతవరకు అమెరికా బాంబులు ఇరాన్ పైన వేస్తుంది, కానీ ఇరాన్ అమెరికా పైన ఒక్క బాంబు వేయలేగా ఇంతవరకు. సో మరి ఇన్ని రోజులుగా ఇప్పుడు 2 వారాలుగా అమెరికా బాంబులు వేస్తూనే ఉంది ఇరాన్ పైన. మరి ఇరాన్ ఎక్కడ వేసింది అమెరికా పైన? జూన్ 2025 వార్లో కూడా ఇరాన్ ఒక్క మిసైల్ ప్రయోగించాలి అమెరికా మీదకి. 12 రోజుల పాటు అమెరికానే బాంబులు వేసింది. సో ఇది ఏకపక్ష బాంబు కనబడుతున్నది జనానికి. అందువల్ల బలవంతుడైన అమెరికా బలహీనుడైన ఇరాన్ పైన నిష్కారణంగా దాడి చేస్తుందన్న భావన రెండవ కారణం. మూడవది ఏంటి అంటే ఇండిస్క్రిమినేట్ అటాక్స్. మిలిటరీ టార్గెట్లని అటాక్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ విచక్షణారహితంగా సివిలియన్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు 160 మంది చిన్నారులు చనిపోవడము, వారి మాస్ క్రిమేషన్ వీడియోలు మామూలుగా పడలేదు. సో అది థర్డ్ ఫ్యాక్టర్. అంటే ఈ ఇండిస్క్రిమినేట్ అటాక్స్ ఏంటి, విచక్షణారహితంగా దాడులు చేయడం ఏంటి అనేది. నాలుగవది ఏంటి అంటే దీని ఇంపాక్ట్. ఇంకా మీకు ఇంపాక్ట్ పెరుగుతున్న కొద్దీ మీకు వ్యతిరేకత వార్ పట్ల ఇండియన్స్ లో పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎల్పిజి టెన్షన్ మొదలైంది, ఆయిల్ ప్రైసెస్ పెరిగాయనుకోండి, దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ వార్ ఎందుకు పట్టుకొచ్చాడు, అసలు ఈ వార్ దేని కొరకు వచ్చింది అనే క్వశ్చన్ వస్తాయి. ఐదవది ట్రంప్ పైన వ్యతిరేకత. వాస్తవంగా ఇది అన్నిటికన్నా మొదలు చెప్పాల్సిన పాయింట్. ఎందుకంటే ఇప్పటికే భారతీయుల్లో ట్రంప్ పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే H1B వీసాల పైన దాడి, మన పిల్లల పైన ఆప్షనల్ ట్రైనింగ్ నిల్వ చేయనంటాడు, $1,00,000 ఫీజు పెడతాడు, ఇండియా పైన చెడామడ టారిఫ్లు విధిస్తాడు, ఇండియాను డెడ్ ఎకానమీని తిడతాడు, దూకండి సావండి అని తిడతాడు, పాకిస్తాన్ ఐ లవ్ అంటాడు. సో ఆపరేషన్ సింధు నేనే ఆపిన అంటాడు. మీరు ట్రంప్ సెకండ్ టర్మ్ తీసుకుంటే ట్రంప్ను అత్యధికంగా ప్రేమించి సమర్థించిన బీజేపీ వారికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మోడీ ఓపెన్ గా ట్రంప్ అనుకూలంగా ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు సమర్థించుకోలేని పరిస్థితి వచ్చింది. ట్రంప్ వాడు మమ్మల్ని సాగుకొడుతున్నాడు కదా అని. సో మాకు ఈ రాహుల్ గాంధీ వాళ్ళని ఎదుర్కోగలిగాం కానీ ట్రంప్ను ఎదుర్కోలేకపోతున్నామని. సో అందువల్ల ట్రంప్కు పట్ల అనుకూలంగా తీసుకున్న వైఖరి నుంచి బీజేపీ బయటపడలేకపోతుంది.
సో అందువల్ల మీకు ట్రంప్ ఇండియా పట్ల తీసుకున్న వ్యతిరేక చర్యలు, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన అన్నిటి మీద వ్యతిరేక చర్యలు, ట్రంప్ అధికారంలోకి వచ్చినాక మీరు ఒక 10-15 చెప్పచ్చు ఇండియాకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు. అందులో పాకిస్తాన్కు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. అంటే మన పహల్గాంలో మన వాళ్ళని చంపిన ఆ అసీం మునీని ప్రేమిస్తాను, ఐ లవ్ హిమ్ అంటున్నాడు. ఇది టెరిఫిక్ గాయ్ అంటున్నాడు, ఇది గ్రేట్ మ్యాన్ అంటున్నాడు. పాకిస్తాన్ లీడర్స్ గ్రేట్ అంటే ఇండియాలో మండదా? సో అలాంటి పాకిస్తాన్ క్రికెటర్ సిక్సర్ కొడితేనే భరించలేము మనం. వాడు మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ ఎవడు మంచిగా ఆడితే వాడు గెలుస్తాడు, అయినా కూడా భరించలేము. అలాంటిది ట్రంప్, అసీం మునీర్, సబాష్ షరీఫ్, పీపుల్ హు హ్యావ్ బ్లడ్ ఇన్ దర్ హ్యాండ్స్, రక్తంతో తడిసిన చేతులు వాళ్ళను చాలా గ్రేట్ మ్యాన్ అంటే ఇండియన్స్కి మండదా? సో ట్రంప్ పట్లున్న వ్యతిరేకత కూడా ఈ వార్ పట్ల ప్రజల వ్యతిరేకత కారణమవుతుంది. ఒకటి మిగిలింది, ఆ రోజు కూడా ఉన్నది. ఇంకా ఇది ముస్లిం కంట్రీ అయినా కూడా ఇది ముస్లిం హిందూ ఇష్యూ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నాయని ముస్లిం కంట్రీసే. అందులో షియా సున్నీ డైమెన్షన్ కూడా ఉంది ఇందులో. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్ ఎ సున్నీ డామినేటెడ్ నేషన్. మనకు యాంటీ ముస్లిం ఫీలింగ్ ముఖ్య కారణం పాకిస్తానే కదా. పాకిస్తాన్ లేకపోతే యాంటీ ముస్లిం సెంటిమెంటే దేశంలో రగలదు. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ మనకేమీ ప్రమాదం కాలేదు. మనకు ఇరాన్ వల్ల ఎప్పుడు మనకు ఇండియాకు నష్టం జరగలేదు. ఆ మాటకొస్తే అనేక కీలక సందర్భాల్లో ఇరాన్ మనకు అండగా కూడా ఉంది. అఫ్ కోర్స్ కాశ్మీర్ పైన, ఆర్టికల్ 370 పైన, మీకు ఢిల్లీ రైట్స్ పైన భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయవచ్చు. కానీ ఇరాన్తో మనకు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి, ఇక్కడ శత్రుత్వం లేదు. అందువల్ల ఈ కారణాల రీత్యా నీకు ఇరాన్ పట్ల యాంటీ ముస్లిం రెటోరిక్ కూడా అంత ప్రభావం చూపలేకపోతుంది. అందువల్ల క్లియర్గా నా అంచనా అయితే వార్ పట్ల పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎగనెస్ట్ ఇట్. అమెరికా పట్ల, ఈవెన్ ఇజ్రాయిల్ పట్ల, ఈవెన్ మోడీ ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. అందుకే నేను ఇప్పుడు మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీ క్లీన్ బోల్డ్ అని ఒక వీడియో పెడితే 1,00,000 మంది చూశాను. నార్మల్గా చూడరు, అంత ఇంట్రెస్ట్ లేదు. సో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీపై కూడా వ్యతిరేకత ఉంది. అది ఈవెన్ మీకు బీజేపీ నాయకులతో మాట్లాడే చెప్తారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా కనబడుతుంది. ఏంటి ఈ వార్ వచ్చి మా తలకాయ తినేస్తుంది కదా అని. సో అందువల్ల డెఫినెట్గా ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ అయితే ఫేవర్గా అయితే లేదు ఈ వార్.